Hi, hello, and welcome to MathPad. In this video, we are going to continue the previous year questions from the chapter Trigonometry. Last video లో మనం 2015 నుండి 2017 వరకు ట్రిగ్నోమెట్రీ చాప్టర్ లో పాలిసెట్ ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూసాం. ఇప్పుడు 2018 నుంచి 20 వరకు ఏమొచ్చాయో చూద్దాం. ఒక విషయం ఏంటంటే సో వీ హ్యావ్ వన్ టెలిగ్రామ్ ఛానల్. సో మన టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అందులో జాయిన్ కండి. ఎందుకంటే మనకి క్విక్ అప్డేట్స్ ఉంటే వెంటనే మీరు తెలుసుకోవచ్చు. మీరు చూసారా లాస్ట్ టైం చెప్పిన వెంటనే నెక్స్ట్ డేనే ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇమీడియట్లీ అందులో పోస్ట్ చేశాను. సో జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. దానివల్ల మీకు ఏ ప్రాబ్లం ఉండదు, ప్లస్ మీకు చాలా బెనిఫిట్ కూడా. ఎందుకంటే తొందర ఏ న్యూస్ అయినా తొందర మీరు తెలుసుకోవచ్చు మన పాలిసెట్ ఎగ్జామ్ రిలేటెడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం 2018 నుంచి ఏ క్వశ్చన్ వచ్చాయో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ 3 tan A equal to 4, then sin A. If 3 tan A equals to 4, then sin A equals to 4. సో ఇక్కడ మనం ఈ 3 ట్రాన్స్పోజ్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది tan A ఈక్వల్ టు 4/3. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసి ఆపోజిట్ అడ్జసెంట్ ఇక్కడ అంతా అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ సైన్ అడుగుతుండే కదా. సో వాట్ ఇస్ tan రేషియో? tan ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్, అంటే ఆపోజిట్ 4 అడ్జసెంట్ 3. మనకు సైన్ రేషియో ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్. ఇక్కడ ఆపోజిట్ ఏంటి? 4 ఉంది. సో న్యూమరేటర్ లో 4 రావాలి. న్యూమరేటర్ లో 4 ఉందా? ఇక్కడ 4/3 ఉంది, 4/5 ఉంది. 3 ఏంటి? అడ్జసెంట్, అంటే ఇప్పుడు మనకు హైపోటెనస్ ఏమొస్తుంది? 5 వస్తుంది కదా. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇట్లా షార్ట్ కట్ గా గుర్తుపెట్టుకోవచ్చు. షార్ట్ కట్ వీళ్ళకి కూడా చేసుకోవచ్చు మనం. ఏంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని పైథాగరస్ యూజ్ చేసి అంత సాల్వ్ చేయకుండా జస్ట్ ఈ రేషియోస్ తోటి కంపేర్ చేసి ఆన్సర్ కూడా తెలుసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే 2 tan 30 by 1 minus tan square 30. So here substitute the tan 30 value. What is tan 30? Tan 30 is 1/√3. Substitute చేద్దాం ఇందులో by 1 minus tan square 30 అంటే 1/√3 whole square. స్క్వేర్ షేర్ చేస్తే 1/3 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? 2/√3 by 3 1 is 3, 3 minus 1 2, 2/3. సో ఈ టర్మ్ ని రెసిప్రోకల్ తీసుకుంటే ఏమొస్తుంది? అప్పుడు 2/√3 ఇంటూ 3/2, 2 అవుట్. ఇక్కడ ఏముంది? 3/√3. 3/√3 ఆప్షన్ లేదు. సో 3 ని మనం √3 into √3 అని రాసుకోవచ్చు కదా, √3. √3 అవుట్. ఫైనల్లీ ద ఆన్సర్ ఇస్ √3, ఆప్షన్ 2. క్లియర్? సో చూసారు కదా, sin 30 వాల్యూ తెలిస్తే మీరు చేస్తుంది. సో ఆ రేషియో వాల్యూస్, యాంగిల్ వాల్యూస్ పర్ఫెక్ట్ నేర్చుకోండి. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే 1 minus cos theta into 1 plus cos theta. ఇది ఫార్ములా a minus b into a plus b. What is that formula? a square minus b square. సో ఇక్కడ a square అంటే ఏమొస్తుంది? 1 square, 1 minus b square అంటే cos square theta. సో బై ద ఐడెంటిటీ sin square theta, ఫస్ట్ ఐడెంటిటీ ఉంది కదా, దాని నుంచి ఏం రాసుకోవచ్చు? sin ని sin square theta equals to 1 minus cos square theta. 1 minus cos square theta ఉంది కదా. సో ఇట్ ఈస్ sin square theta. ఆప్షన్ 1 is correct. Fourth question. If tan theta minus cot theta equal to 1, then tan square theta plus cot square theta. ఇక్కడ స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. వాట్ విల్ గెట్ హియర్? a minus b whole square. ఎవరికి హోల్ స్క్వేర్ వస్తుంది? a square plus b square minus 2ab. a square అంటే ఇక్కడ tan square theta plus b square అంటే cot square theta minus 2ab అంటే 2 tan theta cot theta ఈక్వల్ టు 1 స్క్వేర్ వాల్యూ 1. ఇక్కడ tan theta cot theta క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకు క్యాన్సిల్ అయిపోతాయి అంటే ఇవి రెండు రెసిప్రోకల్స్ కదా. cot నది బట్ 1/tan. cot theta అంటే 1/tan theta. సో ఇక్కడ 1 ఉంది బట్ tan అవుట్. సో tan theta into cot theta is 1. నెక్స్ట్ ఏం మిగిలింది ఇక్కడ? tan square theta ప్లస్ cot square theta minus 2 ఈక్వల్ టు 1. minus 2 ట్రాన్స్పోజ్ చేయండి, 3 వస్తాయి కదా. సో tan square theta ప్లస్ cot square theta equal to 3. Option ఏముంది? Option 4 has 3, right? So 4 is the correct answer. Option 4 is the correct answer. So the answer is 3. Fifth question, 2018 లో లాస్ట్ క్వశ్చన్ ఇది. If x equals to a cos theta, y equal to b sec theta, then dash. ఈ రిలేషన్ ఏంటో చెక్ చేయాలి. cos sec ఫస్ట్ ఏముంది? x into y అంటే ఈ x into y చేస్తే స్క్వేర్ వస్తాయా? రావు. సో x స్క్వేర్ y స్క్వేర్, x స్క్వేర్ y స్క్వేర్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? x స్క్వేర్ ఇంటూ y స్క్వేర్, x స్క్వేర్ ఇంటూ y స్క్వేర్ LHSR. నెక్స్ట్ RHS ఏముంది? మళ్ళీ దీన్ని కూడా స్క్వేర్ చేయాలి కదా. అప్పుడు ఏమొస్తుంది? a స్క్వేర్ cos స్క్వేర్ థీటా
ఇంటూ వై, దీన్ని స్క్వేర్ చేయాలి కదా, బి ఉంది కదా, సో బి స్క్వేర్ సెక్స్ స్క్వేర్ టీటా. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ పక్క పక్క రాద్దాం, ఏ స్క్వేర్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సెక్స్ స్క్వేర్ టీటా, ఇవి కూడా రెసిప్రోకల్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ ఈక్వల్స్ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. ఆప్షన్ 3 is the correct here. Now let us see the question which we got in the year 2019. First question ఏంటంటే under root sec theta minus 1 into sec theta plus 1 equals to dash. ఇక్కడ మనకు ఇదేంటి, మళ్ళీ సేమ్ ఇందా ఫార్ములా a మైనస్ b ఇంటూ a ప్లస్ b, అప్పుడు ఏం రాసుకోవాలి, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో అప్పుడు ఏమొస్తుంది, అండర్ రూట్ sec స్క్వేర్ theta మైనస్ 1 స్క్వేర్ అంటే 1. సో ఇదేంటి, సెక్స్ స్క్వేర్ టీటా మైనస్ 1, దట్ ఈస్ ద టాన్ స్క్వేర్ టీటా బై యూజింగ్ ద ఐడెంటిటీ, సెకండ్ ఐడెంటిటీ. సో ఇక్కడ స్క్వేర్ రూట్ అవుట్, సో ఫైనల్లీ టాన్ టీటా ఇస్ లెఫ్ట్. సో టాన్ టీటా ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ యాంగిల్ ఏ 60 degrees దెన్ 3 sin cube a minus 4 sin a. యాంగిల్ ఏ 60 ఉందట, సింపుల్ గా ఏలో 60 degrees సబ్స్టిట్యూట్ చేద్దాం, అప్పుడు ఏమొస్తుంది, 3 sin cube 60 minus 4 sin 60 degrees. What is sin 60 value? Sin 60 is root 3 by 2. అంటే ఇప్పుడు root 3 by 2 whole cube ఉందిగా, minus 4 into root 3 by 2. క్యూబ్ లోపల తీసుకోపోయినాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంటే ఇది root 3 whole cube ఏమొస్తుంటే 3 root cube వస్తుంది, 3 root cube. సో నెక్స్ట్ బై 2, ఇది ఎలా వస్తుంది అంటే ఇట్లా root 3 into root 3 into root 3, root 3 into root 3 3, 3 into root 3 3 root 3 అలా అన్నట్టు. సో ఇప్పుడు ఏం చేయాలి మరి నెక్స్ట్, సో ఇక్కడ మైనస్ 4 into root 2 ఇట్లా క్యాన్సిల్ చేద్దామా, 2 1s 2 2s, డైరెక్ట్ ఇక్కడ 2 root 3 మిగిలింది బై 1. సో 3 3s 9 root 3 by 2. సారీ ఇక్కడ 2 క్యూబ్ చేయాలి కదా, 2 క్యూబ్ చేస్తే ఏమొస్తుంది, 8 వస్తుంది, మైనస్ 2 root 3 by 1. డినామినేటర్ 8 ఉంది కదా, సో దీన్ని 8 చేద్దాం, అంటే 8 తో మల్టిప్లై చేద్దాం, అప్పుడు ఏమొస్తుంది, 9 root 3 by 8 మైనస్ 3 8 2 16 root 3 by 8. డినామినేటర్స్ ఆర్ సేమ్, సో సబ్ట్రాక్ట్ న్యూమరేటర్స్. 9 root 3 minus 16 root 3 అంటే 9 minus 16, 9 minus 16 ఎంత, minus 7 root 3 by 8. ఆప్షన్ 1 is the correct answer. Next, third question ఏంటంటే if tan alpha equal to 1 by 2, tan beta equal to 1 by 3, then alpha plus beta equals to what? సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది tan తోటి, ఏంటంటే tan alpha plus beta equal to tan alpha plus tan beta by 1 minus tan alpha into tan beta. సో ఈ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకి tan alpha plus beta, tan of alpha plus beta equal to tan alpha into tan alpha plus tan beta. Tan alpha ఏంటి, 1 by 2 కదా, 1 by 2 plus 1 by 3 by 1 minus tan alpha అంటే 1 by 2 into 1 by 3. సో మల్టిప్లై చేస్తే 3 1 3, 2 1 2, 3 plus 2 5 by 3 2 6 by ఇక్కడ ఏమొస్తుంది, 1 minus 1 by 6. సో 5 by 6 by మళ్ళీ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేద్దాం, 6 1 6, 6 minus 5 మళ్ళీ 5 by 6 కదా, సో 5 by 6 5 by 6 గెట్స్ క్యాన్సల్, 1 వస్తుంది. అప్పుడే ఇక్కడ ఏముంది, tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనకి ఇన్వర్స్ ఇంటర్మీడియట్ రేషియోస్ వస్తున్నాయి. ఈ tan ట్రాన్స్పోజ్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1. కొత్తగా ఫీల్ కాకండి, ది tan ఇన్వర్స్ 1 అంటే దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ 45 degrees. నౌ 2020లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఇఫ్ a ఈక్వల్ టు 45 degrees, b ఈక్వల్ టు 60 degrees, దెన్ sin a ప్లస్ cos b. a ప్లేస్ లో 45 degrees, b ప్లేస్ లో 60 degrees పెడితే సరిపోతారు ఇక్కడ. సో sin a అంటే sin 45 degrees ప్లస్ cos b అంటే cos 60 degrees. What is sin 45? Sin 45 is 1 by root 2 plus cos 60. Cos 60 is 1 by 2. So దీన్ని సింప్లిఫై చేద్దాం.
ఎల్సిఎం చేస్తే కింద 2√2 2 into 1 2 ప్లస్ √2 into 1 √2 ఆప్షన్ ఉందా? ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది మనకి 2 ప్లస్ √2 by 2√2. ఇక్కడ ఆప్షన్స్ అన్ని నియరెస్ట్ ఉన్నాయి. ఇక్కడ 2 minus 2√2 బట్ 2 ప్లస్ ఉంది. ఇక్కడ 2 ప్లస్ √2 by కింద ఓన్లీ 2 ఉంది. ఇక్కడ 2√2 ఉంది. ఇక్కడ √2 ఉంది. 2√2 కావాలి. ఆప్షన్ 4 మ్యాచ్ అవుతుంది కదా. సో ఆప్షన్ 4 అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ABCD ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఎ సైక్లిక్ క్వాడ్రాటరల్. సైక్లిక్ క్వాడ్రాటరల్ ఏంటంటే ద క్వాడ్రాటరల్ విచ్ ఈస్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద సర్కిల్. మనం నేర్చుకున్న టాంజెంట్ సీక్వెన్స్ చాప్టర్ లో. సో దిస్ ఈస్ ద cyclic quadrilateral. ABCD అన్నాం. A B C D. In the cyclic quadrilateral, the opposite angles are supplementary. The opposite angles are supplementary అంటే here angle A plus angle C is 180 degrees and angle B plus angle D is 180 degrees. అయితే మనకి ఏం కావాలంటే then find sin A plus sin B minus sin C minus sin D. రైట్ చేద్దాం. sin A plus sin B అంటే ఇప్పుడు మనము ఇవి రెండు సప్లిమెంటరీ కదా. ఏం చేద్దామంటే జస్ట్ నేను ఇక్కడ 90 అనుకుంటున్నా. అప్పుడు ఈ యాంగిల్ ఎంత వస్తుంది? ఇది కూడా 90 వస్తుంది కదా. ఇది 90 అనుకుంటా. ఇదేమో వస్తుంది, ఇది కూడా 90 కదా. సో మనం ABCD మొత్తం 90 90 అని తీసుకుంటే సరిపోతుంది. సో sin 90 వాట్ 1 ప్లస్ అగైన్ sin 90 1 మైనస్ sin 90 1 మైనస్ sin 90 1. ఈ మైనస్ 1 ప్లస్ 1 2 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతే 0. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దానికి వేరే ప్రాసెస్ కూడా ఉంటుంది. సింపుల్ గా ఇలా చేసిన ఎనఫ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 1 రేడియన్ ఈక్వల్స్ టు డాష్. ఇక్కడ రేడియన్ ఏంటంటే సో వీ కెన్ రిప్రజెంట్ ద యాంగిల్, వీ కెన్ డినోట్ ద యాంగిల్ ఇన్ 2 ways. వన్ ఇస్ డిగ్రీస్, వన్ మోర్ ఇస్ రేడియన్స్. సో ఇక్కడ 1 రేడియన్ అంటే ఎన్ని డిగ్రీస్ ఫైండ్ అవుట్ చేయాలి. పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. పై రేడియన్స్ కావాలంటే 180 డిగ్రీ. పై రేడియన్స్ మీన్స్ 180 degrees. సో మనకు 1 రేడియన్ కావాలన్నప్పుడు ఏం చేయాలి? సింపుల్ డివిజన్ చేయాలి. 1 రేడియన్ ఈక్వల్స్ టు 180 by పై. వాట్ ఇస్ ద పై వాల్యూ? పై వాల్యూ ఎంత అంటే 3.14 తీసుకుందాం. 14 కదా. సో ఇక్కడ ఈ 2 డిజిట్ ముందు పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ తీసి పైన 2 zeros పెట్టుకుందాం. 180కి 2 zeros by 314. సో అది డివైడ్ చేయండి. ఆన్సర్ ఏదొస్తుందో అదే ఆప్షన్. ఏ కరెక్ట్ మీకు వచ్చిన ఆప్షన్ ని కమెంట్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ A ఈక్వల్స్ టు π by 4. ఇక్కడ π అంటే ఏమనుకున్నాం 180 degrees కదా. అంటే ఇక్కడ π by 4 అంటే ఎంత వస్తుంది? 180 by 4 డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 4 4 16 45 degrees. అంటే ఇక్కడ A is 45 degrees. దెన్ 1 plus tan A 1 plus tan square A 1 plus tan cube A. సో ఇక్కడ మనం A లో 45 A ప్లేస్ లో 45 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 plus tan 45 degrees into 1 plus tan square 45. 1 plus tan square 45 into 1 plus tan cube 45. Tan cube 45 degrees. What is the tan 45? Tan 45 is 1. 1 కదా. సో ఇక్కడ సింపుల్ ఇందులో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 plus tan 45 is 1 into మళ్ళీ 1 plus tan square 45 అంటే 1 square. 1 square also 1. tan cube 45 అంటే 1 cube. 1 cube కూడా 1 1 plus 1 2 into 2 into 2 2 2 4 4 2 is 8. So that value is equals to 8. That's all about trigonometry chapter. If you have any doubts from these questions or any topic, any concept from the trigonometry chapter, feel free to ask me in the comment section. The next video, I will come with the next chapter, 12th chapter, that is applications of trigonometry. Meanwhile, stay connected with Mathway.